హ్యాపీగా ఉన్న ఒక ఆర్కిటెక్ట్ జీవితంలో ఊహించిన సంఘటన ఒకటి జరుగుతుంది. ఇద్దరు అందమైన అమ్మాయిలు హెల్ప్ కావాలన్న నెపంతో అతని ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని రెచ్చగొట్టి అతనితో టపాటప్ చేసి దగ్గరైపోతారు. తర్వాత వాళ్ళు అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. దాంతో అతని జీవితం అంతా గందరగోళంలో పడుతుంది. అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు, అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడో లేదో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ, చివరి వరకు చూడండి. ఇవాన్ అనే ఆర్కిటెక్ట్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను తన భార్య కెరన్, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కెరన్ కూడా ఒక ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇవాన్ బిజీగా ఉండడం వల్ల కెరన్ పిల్లల్ని తీసుకుని వారానికి ఒకసారి బీచ్ ట్రిప్కి వెళ్ళే ప్లాన్ చేస్తుంది. ఇవాన్ మాత్రం పని వల్ల వాళ్ళతో వెళ్ళలేక ఇంట్లోనే ఉంటాడు. తనతో పాటు ఆయన పెంచుకున్న ఒక కుక్క కూడా ఇంట్లోనే ఉంటుంది. తర్వాత అదే రోజు రాత్రి ఇవాన్ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. అదే టైంలో డోర్ బెల్ మోగుతుంది. ఇవాన్ తలుపు తీసి చూస్తే ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళలో ఒకరి పేరు బెల్, మరొకరి పేరు జెనిసిస్. ఇద్దరు వర్షంలో బాగా తడుచుంటారు. వాళ్ళు ఇవాన్తో, మేము ఒక పార్టీకి వెళ్తున్నాం, దాని అడ్రస్ వెతుక్కుంటూ వర్షంలో తప్పిపోయాం, మా ఫోన్లు తడిచిపోవడం వల్ల పని చేయట్లేదు అంటారు. సో ఇవాన్ పెద్ద మనసు చేసుకుని హెల్ప్ చేయడానికి ఇంట్లోకి రమ్మంటాడు. వాళ్ళకి టవల్స్, ఒక ఐప్యాడ్ ఇచ్చి అడ్రస్ వెతుక్కోమని చెప్తాడు. జెనిసిస్ అడ్రస్ వెతుకుతుంది. ఇవాన్తో, మేము చాలా దూరం వచ్చేసాం, ట్యాక్సీ డ్రైవర్ రాంగ్ లొకేషన్కి తీసుకెళ్లాడు అంటుంది. సో ఇవాన్ ఆలోచించి వాళ్ళ కోసం ఒక క్యాబ్ బుక్ చేస్తాడు. అయితే అది రావడానికి 45 నిమిషాల టైం పడుతుంది. వాళ్ళు బాగా తడిచిపోవడం వల్ల ఇవాన్తో, మా బట్టలు డ్రైయర్లో వేయండి అంటారు. తర్వాత వాళ్ళు వాష్రూమ్లోకి వెళ్ళి వేరే బట్టలు వేసుకుని ఇవాన్ దగ్గరకు వస్తారు. ఇవాన్ వాళ్ళ కోసం టీ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళంతా లివింగ్ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటారు. అక్కడ బెల్లు, జెనిసిస్ ఇద్దరు కలిసి రిపీటెడ్గా ఇవాన్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాన్ అనీజీగా ఫీల్ అయిపోయి వేరే కుర్చీలో కూర్చుంటాడు. తన ఫోన్ తీసి చూస్తే క్యాబ్ రావడానికి ఇంకా 20 నిమిషాలు ఉందని తెలుస్తుంది. ఇవాన్ వాళ్ళని, మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు. వాళ్ళు, మేమిద్దరం హీరో హోస్టలం అంటారు. తర్వాత బెల్, జెనిసిస్ వాళ్ళ లైఫ్ స్టైలు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళ అనుభవాలన్నీ ఇవాన్కి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అతను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అతనితో శారీరకంగా దగ్గరయ్యేలా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇవాన్కి ఇదంతా నచ్చదు. పెళ్ళైంది కాబట్టి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు వినకుండా అతని పైన ప్రెజర్ పెడుతూనే ఉంటారు. అయినా కూడా వాళ్ళిద్దరూ లైఫ్ స్టైల్ గురించి, దేశ విదేశాల్లో తిరిగిన స్టోరీస్ ఇవాన్కి చెప్తూ అతన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత ఇవాన్ ఫోన్ చెక్ చేస్తాడు. క్యాబ్ ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది అని తెలుస్తుంది. అదే టైంలో జెనిసిస్ వాష్రూమ్లోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో బెల్ మళ్ళీ ఇవాన్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే అదే టైంకి క్యాబ్ డ్రైవర్ నుంచి కాల్ వస్తుంది. సో క్యాబ్ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంటుంది. బెల్ వెంటనే జెనిసిస్ని పిలవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇవాన్ వాళ్ళ బట్టలు తేవడానికి వెళ్తాడు. కానీ ఎంతసేపు చూసినా కూడా బెల్, జెనిసిస్ బయటికి రాకపోవడంతో బట్టలు తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేస్తాడు. అయితే వాళ్ళు తలుపు తీయరు. సో ఇవాన్ తన కళ్ళు కప్పుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత బెన్, జెనిసిస్ ఇద్దరు బట్టలు లేకుండా ఉంటారు. ఇవాన్ని చూడగానే అతనికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతం చేస్తారు. అయితే ఈసారి మనోడు కంట్రోల్ కోల్పోతాడు. బాత్రూంలోనే వాళ్ళిద్దరితో టపాటప్ చేస్తాడు. తర్వాత బెడ్రూమ్లో కూడా అదే జరుగుతుంది. ఇలా ఒక రాత్రి అంతా గడిచిపోతుంది. ఉదయాన్నే ఇవాన్ లేచి చూస్తే వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించరు. ఇవాన్కి వాళ్ళు వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. కానీ కిచెన్లో వాళ్ళ నవ్వుల శబ్దం వింటాడు. వెళ్ళి చూస్తే కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. ఇది చూసి ఇవాన్ వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటాడు. అయితే ఇంతలో అతని భార్య నుంచి వీడియో కాల్ వస్తుంది. ఇవాన్ కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలు ఇచ్చి బయటికి వెళ్ళిపోమంటాడు. కానీ బెల్, జెనిసిస్ ఇద్దరు వెళ్లకుండా అతని భార్య వేసిన ఆర్ట్ని చెడగొట్టడం మొదలు పెడతారు. దీంతో ఇవాన్ కోపంతో ఊగిపోతాడు. ఇవాన్ వాళ్ళని బెదిరించి పోలీసులకు ఫోన్ చేస్తాను అంటాడు. అప్పుడు బెల్లు, మేమిద్దరం అండర్ ఏజ్లో ఉన్నాం, నువ్వు మా ఇద్దరితో ఇంటిమేట్ కూడా అయ్యావు, పోలీసులకు ఫోన్ చేస్తే నిన్నే రేప్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటారు. అయితే అప్పుడే డోర్ దగ్గరికి ఇవాన్ భార్య ఫ్రెండ్ వస్తుంది. ఇవాన్ వాళ్ళతో బయటికి రాకండి అని చెప్పి తలుపు డోర్ తెరుస్తాడు. కానీ జెనిసిస్ వినకుండా ఇవాన్ దగ్గరకు వచ్చి క్లోజ్గా ఉంటుంది. ఇవాన్ భార్య ఫ్రెండ్ ఇది చూసి చాలా కోపడుతుంది. వీడు చాలా నాటకాలు ఆడుతున్నాడు అంటూ తిట్టి వెళ్ళిపోతుంది. సో ఇవాన్కి విపరీతంగా కోపం వస్తుంది. చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఈసారి నిజంగానే పోలీసులకి కాల్ చేస్తాడు. దీంతో బెల్, జెనిసిస్ ఇద్దరు చాలా భయపడిపోతారు. సో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు. ఇవాన్ వాళ్ళిద్దరిని తన కార్లో ఒక ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇల్లు మొత్తం చాలా గందరగోళంగా మార్చేసి ఉంటారు. సో మొత్తం క్లీన్ చేసుకుంటాడు. తర్వాత రాత్రి ఇవాన్ తన పని చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా గ్లాస్ పగిలిన శబ్దం వింటాడు. వెళ్ళి చూస్తే ఫ్యామిలీ ఫోటో నేల మీద పడిపోయి ఉంటుంది. ఆ ఫోటో తీసుకోవడానికి అతను కింద కొంగుతాడు. అప్పుడే జెనిసిస్ వెనక నుంచి ఇతనిపై సడన్గా దాడి చేస్తుంది. ఇవాన్ అక్కడికక్కడే బ్లాక్అవుట్ అయిపోతాడు.
స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఇవాన్ కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద చేతులు కట్టేసి బంధించుంటారు. జెనిసిస్తో నన్ను వదిలే అంటూ ఉంటాడు. ఇంతలో బెల్ ఇవాన్ కూతురు స్కూల్ యూనిఫామ్ వేసుకుని వస్తుంది. తర్వాత ఇద్దరు దగ్గరకు వచ్చి ఇవాన్కి బట్టలు విప్పుతూ ఉంటారు. అయితే అదే టైంలో ఇవాన్ భార్య నుంచి వీడియో కాల్ వస్తుంది. అప్పుడు జెనిసిస్ నువ్వు బెల్తో ఇంటిమేట్ కావాలి, లేదంటే ఈ వీడియో నీ భార్యకి చూపిస్తాను అని బెదిరిస్తుంది. సో ఇవాన్కి వేరే ఆప్షన్ లేదు. చివరికి బెల్తో ఇంటిమేట్ కావడానికి ఒప్పుకుంటాడు. బెల్ ఇతనిపై ఎక్కి ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. బెల్ భయంకరంగా శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఈ సీన్ మొత్తం జెనిసిస్ వీడియో తీస్తూ ఉంటుంది. తర్వాత జెనిసిస్ తినడానికి కిచెన్లోకి వెళ్తుంది. అదే టైంలో ఇవాన్ బెల్తో ఇంటిమేట్ అవుతూ తన బలాన్ని ఉపయోగించి కట్టు విప్పుకుంటాడు. బెల్లిని బెడ్ మీద నుంచి కిందకు పడేస్తాడు. వెంటనే జెనిసిస్ దగ్గరికి వెళ్ళి ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అదే టైంలో జెనిసిస్ ఇవాన్పై మళ్ళీ దాడి చేస్తుంది. ఇవాన్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇవాన్ని కట్టేస్తారు. అతని ముందే సైకోలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవాన్కి ఒక హెడ్ ఫోన్ పెట్టి లౌడ్గా మ్యూజిక్ పెట్టి హింసిస్తూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత ఇవాన్ ఇంటికి లూయిస్ అనే వ్యక్తి వస్తాడు. అతను ఇవాన్ భార్యకి అసిస్టెంట్. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇవాన్ కనిపించడు. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్ని ఒక గదిలో దాచిపెట్టుంటారు. వాళ్ళు లూయిస్కి మేమిద్దరం ఇవాన్ మేనమామ పిల్లలం అని చెప్తారు. అయితే అప్పుడే లూయిస్కి ఒక గదిలోంచి శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఆ గది వైపు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో వాళ్ళు అతని జోబులోంచి అతని ఇన్హేలర్ దొంగలిస్తారు. తర్వాత లూయిస్ ఆ గదిలోకి వెళ్ళి ఇవాన్ని చూస్తాడు. లూయిస్ ఇవాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇవాన్ని కట్లు విప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంతలోనే ఆ ఇద్దరు అమ్మాయిలు కెరీన్ ఆర్టిఫిస్ని పగలగొట్టడం స్టార్ట్ చేస్తారు. లూయిస్ వాళ్ళని ఆపడానికి వెళ్ళబోతూ ఉంటాడు. కానీ ఇవాను వాళ్ళు చాలా డేంజరస్, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. అయినా కూడా లూయిస్ వాళ్ళని ఆపడానికి అక్కడికి వెళ్ళిపోతాడు. అతను వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు వినరు. అదే టైంలో లూయిస్కి ఊపిరిపోతూ ఇబ్బంది మొదలవుతుంది. ఎందుకంటే అతనికి ఆస్తమా ఉంటుంది. అతను తన చేయిని జోబులో పెట్టి ఇన్హేలర్ తీయబోతాడు. కానీ వాళ్ళు అతని ఇన్హేలర్ తీసేసి ఉంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ ఇన్హేలర్ని ఒకరికొకరు క్యాచ్ పట్టుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారు. లూయిస్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అతను కాలు జారి పడిపోయి తను ఒక రాయికి తగలడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసి ఆ ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరిని చూసిన ఇవానికి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇద్దరు కూడా మానసికంగా సరిగ్గా లేరు. వీళ్ళు సైకోలా మారిపోయారు అని అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు లూయిస్ శవాన్ని ఒక కవర్లో కప్పేసి పైన పెయింటింగ్ వేసి అది ఒక శిల్పం లాగా మార్చేసి కారులో పడేస్తారు. తర్వాత ఇవాన్ ఫోన్ నుంచి లూయిస్ ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తారు. ఇవాన్ అతన్ని చంపేశాడని క్రియేట్ చేస్తారు. తర్వాత ఇవాన్ తన కాళ్ళతో ఐప్యాడ్ని తీసుకుని తన వైఫ్కి మెసేజ్ పంపించాలని ట్రై చేస్తాడు. కానీ అది వాళ్ళు చూసేస్తారు. వాళ్ళు అతని ఐప్యాడ్ని బయటికి తీసి పగలగొట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు పగలగొట్టి సర్వనాశనం చేస్తారు. తర్వాత గార్డెన్లో ఒక గొయ్యి తవ్వుతారు. ఇవాన్ హెల్ప్ కోసం అరుస్తూ ఉంటే వాళ్ళు అతనిపై గన్ పాయింట్ పెట్టి బెదిరిస్తారు. దీనివల్ల ఇవాన్ చాలా భయపడిపోతారు. పోరాడే ధైర్యం కూడా కోల్పోతాడు. తర్వాత రోజు ఇవాన్కి చేతులు కట్టేసి అతన్ని తవ్విన గొయ్యిలో పాతేస్తారు. తల మాత్రం బయటికి కనిపించేలా పెడతారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అసలు నిజం బయట పెడతారు. మేమిద్దరం సైకోలం. ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒక ఆట వస్తువులా చూస్తున్నాం. ఇలాంటివి మేము చాలా మందితో చేసాం. మా టార్గెట్ పెళ్ళైన మగాళ్ళే అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇవాన్ మొబైల్ తీసుకుని బెల్ ఇవాన్ కూతురు స్కూల్ డ్రెస్ వేసుకుని ఇవాన్తో ఇంటిమేట్ అవుతున్న వీడియో చూపిస్తారు. తర్వాత ఆ వీడియో టైటిల్లో హ్యాపీ ఫాదర్స్ డే అనే టైటిల్ పెడతారు. చూసే వాళ్ళకి ఇది ఇవాన్ తన కూతురితో చెడుగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించడానికి. ఆ వీడియోని వాళ్ళు అదే ఫోన్లో ఉంచేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇవాన్ చేతులు మట్టి కింద ఉంటాయి కాబట్టి వీడియోని డిలీట్ చేయలేకపోతాడు. అయితే చాలా కష్టపడి వీడియోని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పొరపాటున ఆ వీడియో డిలీట్ కాకుండా లైక్ అయిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఇవాన్ భార్య పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో చూసేసరికి అన్నీ పగిలిపోయి చంద్రవందరగా కనిపిస్తాయి. కెరీన్కి ఏం జరిగిందో అర్థం కాక ఇవాన్ మనం లేని టైంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాడేమో అనుకుని వదిలేస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.